ఆంధ్రప్రదేశ్ పరిపాలన కేర్ ఆఫ్ అడ్రస్ మారింది. వెలగపూడి తాత్కాలిక సచివాలయానికి ఉద్యోగులంతా తరలివచ్చారు. 3 నెలలుగా చెప్తూ వస్తున్న పాలన ఇప్పటికీ ప్రారంభమైంది. ఓవైపు పనులు జరుగుతుండగానే మరోవైపు ఉద్యోగులు తమ విధులు ప్రారంభించారు. తరలివచ్చిన ఏపీ సచివాలయ ఉద్యోగులు, తాత్కాలిక సచివాలయం నుంచే పరిపాలన. హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులు 32 శాఖల్లో 27 శాఖలు తరలింపు. అరాకొర వసతులతోనే ఆరంభం. దసరా నాటికి సర్దుకుంటాయంటున్న ఉద్యోగులు. తొలి రోజు సుమారు 50% ఉద్యోగులు హాజరు. ఉద్యోగులంతా అమరావతిలో, సీఎం హైదరాబాద్లో. ప్రభుత్వం ఆదేశాల మేరకు వెలగపూడి తాత్కాలిక సచివాలయానికి హైదరాబాద్ నుంచి అన్ని శాఖల ఉద్యోగులు వచ్చారు. వారం రోజులుగా జరుగుతున్న ఫైళ్లు, కార్యాలయాల తరలింపు దాదాపు పూర్తవడంతో ఉద్యోగులంతా విధుల్లో చేరారు. మొత్తం 32 శాఖలకు గాను 27 శాఖలు వెలగపూడి తరలివచ్చాయి. మొత్తం 5 బ్లాకులలో మొదటి బ్లాకులో సీఎం కార్యాలయం, సాధారణ పరిపాలన విభాగాలు ఏర్పాటు చేశారు. మిగిలిన 4 బ్లాకులను అన్ని శాఖలకు ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతానికి ఏ బ్లాకులో ఏ శాఖ ఎక్కడుండాలన్నది నిర్ణయించారు. ఉద్యోగులకు అవసరమైన కుర్చీలు, కంప్యూటర్లు అన్ని శాఖల్లో అమర్చలేదు. ప్రస్తుతానికి భవనాలు, అంతర్గత పనులు 75% పూర్తయ్యాయి. ఓవైపు పనులు జరుగుతున్నా మరోవైపు ప్రభుత్వం పాలన ప్రారంభించింది. పరిపాలనకైతే లోపల బిల్డింగ్లు అయితే కొంత చాలా వరకు 99% వర్క్స్ జరిగినాయి. కాకపోతే బయట ఇంటర్నల్ రోడ్స్ కానీ కొంత వర్క్, ఈ పార్కింగ్ ఏరియా వర్క్ జరుగుతున్నాయి. ఏదైనప్పుడు లోపల ఎంప్లాయీ కూర్చొని పనిచేసుకునే సౌకర్యం అయితే అంతవరకు నెట్ కనెక్షన్స్, ఏసీ కనెక్షన్స్ కానీ మామూలుగా టాయిలెట్ కనెక్షన్స్ కానీ అన్నీ ఇచ్చారు. కాబట్టి లోపల ఇది సెంట్రల్ ఏసీ హాల్ కాబట్టి బయట వర్క్స్ జరుగుతున్నా లోపల పనిచేసుకోవడానికి అంత ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇక రెండో విషయానికి వస్తే ఇప్పుడు హైదరాబాద్ తోటి అనుబంధం అంటే ఇక తప్పదు కదా. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది, వెళ్ళాలి అనేది ఆ రోజునే మానసికంగా సిద్ధమయ్యాం. అది ఎన్ని రోజులు అవుతుంది అనేది మనకి ఆ రోజు అనుకోలేదు. ఇప్పుడు మనం అనుకోకుండా 2 సంవత్సరాల పాటు అక్కడ కొనసాగాము. ప్రస్తుతం హైదరాబాద్లో అన్ని శాఖల్లో రెగ్యులర్ ఉద్యోగులు 1800 మంది, తాత్కాలిక ఉద్యోగులు 700 మంది పనిచేస్తున్నారు. అందులో తొలి రోజు సుమారు 50% మంది వివిధ మార్గాల్లో వెలగపూడి వచ్చారు. కొందరు ఉద్యోగులు నేరుగా లగేజీ బ్యాగులతోనే విధులకు హాజరయ్యారు. ఇంకొంతమంది రైలు, ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్ నుంచి వెలగపూడి వచ్చారు. ఉద్యోగులంతా ఎవరి బ్లాకులో వారు కలిగి తిరిగారు. మధ్యాహ్న భోజనానికి ఒకటే క్యాంటీన్ ఉండటంతో కిక్కిరిసిపోయింది. ఇంకా సచివాలయంలోని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు కావలసి ఉంది. సెక్రటేరియట్ భద్రతకు ప్రస్తుతం 100 మంది సిబ్బందిని నియమించారు. మొత్తం పాలన, ఉద్యోగులు, అధికారులంతా హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివచ్చిన వేళ పాలనాధిపతి సీఎం చంద్రబాబు మాత్రం హైదరాబాద్ లేక్ వ్యూలో సమీక్షలు నిర్వహించడం కొసమెరుపు. అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన అమరావతి సచివాలయం నుండి పాలన ఆరంభమైంది. అడపాదడపా అసౌకర్యాలున్న ఉద్యోగులంతా హైదరాబాద్ నుండి వెలగపూడికి పరిపాలన ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.